గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసే యూజర్స్ ఉంటే దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ నేను నెక్స్ట్ టైం చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా అయితే రావడం జరుగుతుంది. ఈరోజు మనం ఒక రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుకుందాం స్టూడెంట్స్. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మనకు భారీ వేకెన్సీతో రావడం జరిగింది. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అండర్ విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ స్టూడెంట్స్. ఇది వచ్చేసి మన బ్రాడ్కాస్టింగ్, దీన్ని కూడా మినిరత్న కంపెనీ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనం వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ రిక్రూట్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఫాలోయింగ్ మ్యాన్ పవర్ ప్యూర్లీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఓన్లీ. ఇది కాంట్రాక్ట్ బేసిస్ ఓన్లీ స్టూడెంట్స్. ఫర్ డిప్లాయ్మెంట్ ఇన్ ఆల్ ఇండియా క్వార్టర్లీ ఎస్టాబ్లిష్మెంట్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ సర్వే అండ్ ఆల్ ఇండియా సర్వే అండ్ మైగ్రెంట్ వర్కర్స్. ఓకే స్టూడెంట్స్, పొజిషన్స్లోకి వెళ్ళిపోదాం. పోస్ట్ వచ్చేసి ఇన్వెస్టిగేటర్ వచ్చేసి 300 పోస్ట్ ఉన్నాయి స్టూడెంట్స్. ఇన్వెస్టిగేటర్ ఎన్ని పోస్ట్ ఉన్నాయి? 300 పోస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్గా వెళ్ళిపోదాం స్టూడెంట్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, నాలెడ్జ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్ డిప్లాయ్మెంట్ ఆర్ఓ ఇస్ ఎసెన్షియల్. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఎన్ఎస్ఎస్ఓ ఆర్ లేబర్ బ్యూరో సర్వే, సెన్సస్ అండ్ అదర్ సిమిలర్ సర్వే కండక్టెడ్ బై గవర్నమెంట్. ఇదైతే ఇన్వెస్టిగేటర్ క్వాలిఫికేషన్ స్టూడెంట్. ఏజ్ వచ్చేసి లెస్ దెన్ 45 years ఉండాలని అయితే అడిగారు. మంత్లీ రెమ్యునేషన్ వచ్చేసి 24,000 per month అయితే అడగడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ పొజిషన్స్లోకి వెళ్ళిపోదాం. మనకు సూపర్వైజర్ పొజిషన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 50 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. దీని డిగ్రీకి వెళ్ళిపోతే గ్రాడ్యుయేట్ డిగ్రీ అలాంగ్ విత్ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ సర్వే రిలేటెడ్ వర్క్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, పిఎస్యూస్ ఆర్ బ్యాంక్, ప్రైవేట్ కంపెనీస్ అండ్ గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే అడగడం జరుగుతుంది. నాలెడ్జ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆర్ ఈజ్ ఎసెన్షియల్ అంట. నాలెడ్జ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ అంటే రీజనల్ లాంగ్వేజ్ రావాలని ఇక్కడైతే అడగడం జరుగుతుంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఎన్ఎస్ఎస్ఓ, లేబర్ బ్యూరో సర్వే, సెన్సస్ అండ్ అదర్ సిమిలర్ సర్వీస్ కండక్ట్ బై గవర్నమెంట్ అని అయితే అడగడం జరిగింది. ఏజ్ వచ్చేసి లెస్ దెన్ 50 years అయితే ఉండాలని అడుగుతున్నారు. శాలరీ వచ్చేసి 30,000 స్టూడెంట్స్. శాలరీ కొంచెం ఎక్కువ ఉంది, 30,000. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ అనలిస్ట్కి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. సిస్టమ్ అనలిస్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ కంప్యూటర్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఎంసీఏ ఆర్ ఎంటెక్ ఫ్రమ్ ఏ రెప్యూటెడ్ యూనివర్సిటీ అని అడగడం జరుగుతుంది. మినిమం 8 years ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్. ద క్యాండిడేట్ షుడ్ బి మాస్టర్ ఇన్ డెవలపింగ్ అప్లికేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. ఇది చాలా మంచి జాబ్ స్టూడెంట్స్. ఏజ్ వచ్చేసి లెస్ దెన్ 50 years అయితే ఉండాలని అడుగుతున్నారు వీళ్ళు. శాలరీ వచ్చేసి 1 lakh per month స్టూడెంట్. గుర్తుపెట్టుకోండి, శాలరీ వచ్చేసి 1 lakh per month. ఇక్కడ చూసుకుంటే కనుక నెక్స్ట్ వచ్చేసి సీనియర్ డొమైన్ ఎక్స్పర్ట్లోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. సీనియర్ డొమైన్ ఎక్స్పర్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ ఆర్ అప్లైడ్ ఎకనామిక్స్ ఆర్ బిజినెస్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్ యాజ్ అ సబ్జెక్ట్ పేపర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈక్వలెంట్. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్, కామర్స్ యాజ్ సబ్జెక్ట్ పేపర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. 15 years experience survey related jobs or in some job related to planning and data analysis, or retired IAS ISS officer to state DES of the level director experience of 5 years working organization. Desirable qualification వచ్చి highest qualification the relevant subject will be given preference అని అయితే అడగడం జరిగింది. ఇది వచ్చేసి ఏజ్ వచ్చేసి లెస్ దెన్ 50 years, లెస్ దెన్ 64 ఇన్ కేస్ ఆఫ్ రిటైరీస్ అని అయితే అడగడం జరిగింది. నెంబర్ ఆఫ్ పోస్ట్ 29 పోస్ట్ ఉన్నాయి స్టూడెంట్స్. శాలరీ వచ్చి 80,000 స్టూడెంట్స్. నెక్స్ట్ జూనియర్ డొమైన్ ఎక్స్పర్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ ఆర్ అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్ యాజ్ అ సబ్జెక్ట్ పేపర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆర్ ఈక్వలెంట్. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కామర్స్ యాజ్ సబ్జెక్ట్ పేపర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. 8 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ అని అయితే అడగడం జరిగింది. ఇక్కడ రిటైర్డ్ IAS ISS ఆఫీసర్స్ ఆఫ్ DES ఆఫ్ ది లెవెల్ ఆఫ్ అట్లీస్ట్ DY డైరెక్టర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3 years ఇన్ వర్కింగ్ సర్వే ఆర్గనైజేషన్స్ అండ్ శాలరీ వచ్చేసి 60,000 per month స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూడీసీస్ పొజిషన్ వచ్చేసి యూడీసీస్. మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్ 4 ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ నెట్వర్క్ వర్కింగ్ ఇన్ PFMS, TA బిల్స్, రిక్రూట్మెంట్, ఎస్టాబ్లిష్మెంట్ వర్క్స్ అండ్ రివార్డ్స్ ఎక్సెట్రా. ఏజ్ లెస్ దెన్ 45, శాలరీ 22,000 per month. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS 18 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ ఫ్రమ్ బోర్డ్. లెస్ దెన్ 60 ఉండాలి. 15,000 per month అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ గురించి అయితే అడగడం జరిగింది. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 7 ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ ఆర్ డేటా సైన్స్ అండ్
other related subjects from a reputed university or institutes, relevant experience of at least 20 years in the related field, especially survey designing, data processing, report writing, survey management, etc., or retired IAS ISS officers of the level of at least DG or retired director of state DES or BAES. 40 years అయితే ఉండాలని అడుగుతున్నారు. శాలరీ వచ్చేసి 80,000 per month. నెక్స్ట్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్స్ గురించి మాట్లాడుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎకనామిక్స్ సేమ్ యాజ్ అబౌవ్ స్టూడెంట్స్ అండ్ పొజిషన్స్ వచ్చేసి 10 పొజిషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఏజ్ వచ్చేసి less than 45. మనకు శాలరీ 70,000 per month స్టూడెంట్స్. ఇది వచ్చి సెలెక్షన్ విల్ బి మేడ్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద జాబ్. టెస్ట్ రిటర్న్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీరియల్ నెంబర్ 192. మనం కనుక చూసుకుంటే మన సీరియల్ నెంబర్ 192 అంటే ఇన్వెస్టిగేటర్కి అండ్ సూపర్వైజర్కి మాత్రం రిటర్న్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సీరియల్ నెంబర్ 192కి రిటర్న్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఇంటర్వ్యూస్ విల్ బీ కండక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ 3 to 9. మిగతా పోస్టులన్నిటికీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుందని చెప్పడం జరిగింది. టెంటేటివ్ సెంటర్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ బెంగళూరు, పూణే ఇవన్నీ అయితే ఉన్నాయి స్టూడెంట్స్. ఎగ్జామినేషన్ లొకేషన్ వచ్చేసి TADA విల్ నాట్ బి పేడ్ అని చెప్పడం జరిగింది. పర్సన్స్ హు ఆర్ అటెండింగ్ ద టెస్ట్ TADA విల్ నాట్ బి పేడ్ రిటర్న్ టెస్ట్కి. మీరైతే ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళకి కానీ రిటర్న్ టెస్ట్ రాసిన వాళ్ళకి TADA ఇవ్వమని చెప్తున్నారు. అప్లికేషన్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ రిగార్డింగ్ ద టెస్ట్ రిటర్న్ సపరేట్లీ. మీ సపరేట్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ పెట్టుకుంటే మాత్రం మీరు అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకు ఈమెయిల్ చేయడం అయితే జరుగుతుంది. రిలాక్సేషన్ SC ST OBC EWS కేటగిరీ అయితే వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అప్లికేషన్ మస్ట్ బి ఆన్లైన్ సబ్మిషన్ ఓన్లీ. ఫర్ అప్లయింగ్ ప్లీజ్ విజిట్ the BECL website www.becl.com and click on http://becilmol.cbteexam.in. ఇది స్టూడెంట్స్, ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. దీనికైతే మీరు ఒకసారి ఇది క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సబ్మిషన్ అయితే చేయండి. ఏదైనా ప్రాబ్లం వస్తే, టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఈ ఈమెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయండి. అండ్ ఫర్ అదర్ క్వరీస్ ఈ ఈమెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయండి. నోట్ డౌన్ చేసుకోండి. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 April 2021 స్టూడెంట్స్. గుర్తుపెట్టుకొని లాస్ట్ డేట్ 22 April 2021. హౌ టు అప్లై అనేది కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. హౌ టు అప్లై అనేది కూడా మీరు జాగ్రత్త చూసుకొని ఎలా అప్లై చేయాలనేది ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చదివి అప్లై చేయండి దయచేసి స్టూడెంట్స్. ఓకే, మన ఫీజ్ డీటెయిల్స్కి వెళ్ళిపోతే జనరల్ వచ్చేసి 955, OBC 955, SC ST 670, ఎక్స్ సర్వీసర్ 955, EWS PH 670. ఓకే స్టూడెంట్స్, ఫీజ్ పేమెంట్ వచ్చేసి ఇంత ఇదైతే ఉండడం జరిగింది. రిటర్న్ టెస్ట్ వచ్చేసి 1 పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, బైలింగ్ హిందీ ఇంగ్లీష్లో ఉండడం జరుగుతుంది. టాపిక్స్ విల్ బి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్, GK, GR, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్, లాజికల్ రీజనింగ్ డిపెండింగ్ ఆన్ దిస్ లెవెల్ ఆఫ్ పోస్ట్ బట్టి ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. దేర్ విల్ బి టోటల్ ఆఫ్ 90 క్వశ్చన్స్ అని అడుగుతున్నారు ఇక్కడ. ఈచ్ క్యారింగ్ ఈక్వల్ మార్క్స్. ద పేపర్ షెల్ బి 90 minutes డ్యూరేషన్. No reimbursement shall be made to the candidate appearing for the written examination or personal interaction skill test as the case may be. ఓకే స్టూడెంట్స్, ఇది మాత్రం అడగడం జరిగింది మీకు. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి వైల్ అప్లయింగ్ దిస్ పాయింట్ ద అప్లికెంట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ షీ ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ. ఓకే, అది మీరైతే ఫోటోగ్రాఫ్స్ అయితే మీ వెంట తీసుకోవాలి. రిజర్వ్ ఫర్ ఫ్యూచర్ యూజ్. ఆల్ ఆఫ్ సడన్ అడిగినప్పుడు ఇవ్వడానికి అయితే మీ దగ్గర ఉండాలి. The admit card for written test will not be sent by post or email. It will be downloaded from this website అని అయితే చెప్తున్నారు. మీకైతే పోస్ట్ ద్వారా ఏది పంపించడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ ఆన్లైన్లోనే ఈ సైట్ నుంచే తీసుకోవాలని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మొబైల్ ఫోన్స్ ఇవన్నీ క్యారీ చేయడం ఇన్స్ట్రక్షన్ మీరు క్లియర్గా చదవండి స్టూడెంట్స్. ఇవి స్టూడెంట్స్ ఈరోజు మన నోటిఫికేషన్ ఇన్ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక చక్కటి అవకాశం, మనకు చాలా వేకెన్సీతో మన ముందుకైతే రావడం జరిగింది. సో స్టూడెంట్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మ్యాక్సిమం ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఎవరికైతే ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వలేదు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.